అక్షయ తృతీయ అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది బంగారం కొనటమే. ఈ తిథి నాడు సువర్ణాన్ని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి స్థిరంగా అక్షయంగా ఉంటుంది అనేది ఓ నమ్మకం. బంగారం కొనుగోలు చేసే సాంప్రదాయం ఉత్తర భారతదేశంలో, ముఖ్యంగా జైనులలో దంతెరాస్ సమయంలో పుట్టి క్రమంగా దక్షిణాదికి పాకింది. అక్షయ తృతీయ రోజున మీ తాహతకు తగినట్లుగా కొంచెం బంగారం కొనుక్కోవటం మంచిదే. అలాగని విపరీతంగా అప్పులు చేసి మరీ బంగారం కొనుక్కోవాలనే ధోరణి మంచిది కాదు. స్తోమత లేనివారు అయ్యో కొనలేకపోయామే అని చింతించకుండా దానం వంటి ఇతర ప్రత్యామ్నాయాలు ఆచరించిన పుణ్యమే. ఏ జన్మలోనైనా సరే మనకు ఉపయోగపడేది మనం చేసే పుణ్యకార్యాలే. ఏ దానం చెయ్యాలి? శరీరం నిలబడాలన్నా, ప్రాణం నిలవాలన్నా అత్యంత ఆవశ్యకమైనది నీరు. అందుకే ఈ వేసవి కాలంలో వచ్చే అక్షయ తృతీయ నాడు అత్యంత శ్రేష్టమైనది ఉదక భాండ దానం. ఒక మట్టి కుండను శుభ్రంగా కడిగి అందులో చల్లని మంచినీరు పోసి అందులో కొద్దిగా యాలకులు, పచ్చకర్పూరం, లవంగాలు వేసి సుగంధభరితమైన జలాన్ని తయారు చేయాలి. ఆ కుండను దానం చేయాలి. ఈ జలదానం వల్ల నా ఆకలి దప్పులు జన్మ జన్మలకు తీరాలి అని సంకల్పం చేసుకోవాలి. దీంతోపాటు వేసవి తాపాన్ని తట్టుకునేందుకు ఉపయోగపడే విసనకర్రలు, గుడుగు, చెప్పులు, చాపలు దానం చేయటం ద్వారా గొప్ప పుణ్యఫలం పొందొచ్చు. అలాగే ఆకలి తీర్చే స్వయం పాకం, బియ్యం, పప్పు, కూరగాయలు, చింతపండు తదితర వంట సామాగ్రి లేదా అన్నదానం చేయటం వల్ల వచ్చే జన్మలోనూ అన్నపానీయాలకు, వస్త్రాలకు లోటు ఉండదు.